అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్‌కి చెందినటువంటి టెట్ గాని, డిఎస్సి గాని రెండిటికి ఉపయుక్తమైనటువంటి పాఠాలు, ప్రక్రియలు అనేటువంటి టాపిక్‌కు సంబంధించి కొన్ని ప్రశ్నలను వివరించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది చాలా ముఖ్యమైన టాపిక్‌గా భావించండి. గత టెట్‌లో అడిగినటువంటి అనేక ప్రశ్నలు అంటే తరచుగా పునరావృతమవుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. కాబట్టి ముఖ్యమైన ప్రశ్నలుగా భావించండి. దరిదాపు ప్రశ్నలో ఉన్నటువంటి అన్ని ఆప్షన్స్‌ను కూడా కాస్త వివరించడానికి ప్రయత్నం చేస్తాను. చెప్పుకునేది 14 ప్రశ్నలే అయినా వాటిలో ఉన్న ఆప్షన్లను బట్టి, వాటి వివరణ బట్టి కాస్త ఎక్కువ వివరణ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తాను. మొదటి ప్రశ్న. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ. ఇది సందేశం అనేటువంటిది 8వ తరగతికి చెందినటువంటి పాఠం. గుర్రం జాషువా గారు రచించినటువంటి పాఠం. గుర్రం జాషువా గారి మీద ప్రతి టెట్లో కానీ, డిఎస్సిలో కానీ ఇంచుమించుగా ఒక ప్రశ్న రావటానికి ఎక్కువ అవకాశం ఉంది. ఆయన రచనలు, బిరుదులు. గతంలో అయితే సందేశం పాఠ్యాంశంలోని పద్యాల్లో ఉన్న పదాలకు అర్థాలు కూడా అడిగాడు. తిల్లిక అనే పదానికి అర్థం ఏమిటి అన్నాడు. మనకు ఆ టెక్స్ట్ బుక్లో పాఠం వెనకాల ఆ పదానికి అర్థం ఉండదు. అంత లోతుగా అడగటానికి అవకాశం ఉంటుంది. అది ఒకసారి గమనించండి. సందేశం పాఠ్యాంశ ప్రక్రియ వచ్చేసరికి ఆప్షన్స్ గేయం, కథానిక, వ్యాసం, ఖండకావ్యం. ఖండకావ్యం అన్నమాట. ఎందుకంటే సందేశం అనేటువంటిది గబ్బిళం అనేటువంటి కావ్యం నుంచి ఇచ్చాడు. గబ్బిళం అనేటువంటిది జాషువా గారు రచించినటువంటి ఖండకావ్యం అన్నమాట. కాబట్టి ప్రక్రియ ఖండకావ్యం గుర్తుంచుకోండి. గబ్బిళము గుర్రం జాషువా గారు, కొత్త గబ్బిళము 9వ తరగతిలో ఉన్నటువంటి మనకి కవి ఆత్మకథ అనేటువంటి పాఠం ఉంది కదా, ఎండ్లూరు సుధాకర్ గారు. కొత్త గబ్బిళమేమో ఎండ్లూరు సుధాకర్ గారు, గబ్బిళమేమో గుర్రం జాషువా గారు. బిరుదుల్లో కూడా ఇద్దరికి పోలిక ఉంటుంది. గుర్రం జాషువా గారి బిరుదు వచ్చేసరికి కవి చక్రవర్తి. కవి చక్రవర్తి గుర్రం జాషువా. వచన కవితా చక్రవర్తి ఎండ్లూరు సుధాకరు. కాబట్టి ఆ వ్యత్యాసం గమనించండి, ముఖ్యమైంది. రెండవ ప్రశ్న. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది. చాలా చాలా ముఖ్యమైనది. 4వ తరగతికి సంబంధించినటువంటి పాఠం ఇది. పరివర్తన అనేటువంటిది ఎన్నిసార్లు అడిగి ఉంటాడో ఇది దీని తర్వాత ప్రశ్న. పరివర్తన పాఠం ఈ ప్రక్రియలో ఉంది. ఆప్షన్స్ 1 వ్యాసం, జీవిత చిత్రం, గేయం, కథ. వ్యాసం, జీవిత చిత్రం, గేయం, కథ. దీనికి జవాబు కథ. గుర్తుపెట్టుకోండి. పరివర్తన అనేటువంటిది ఒక పిల్లవాడు తన జీవితంలో ఎలాంటి మార్పు కలిగిందో తెలియజేసినటువంటి పాఠం అన్నమాట. వెంకట పార్వతీశ కవులు మనకి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు జంట కవులు రాసినటువంటి పాఠం ఏదీ కూడా లేదు. జంట కవులు ఒక పరివర్తన అనేటువంటి ఈ పాఠం తప్ప. వెంకట పార్వతీశ కవులు బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. బాలాంత్రపు వెంకటరావు వెంకట, ఓలేటి పార్వతీశం పార్వతీశం. కాబట్టి వెంకట పార్వతీశ కవులు అంటారు జంట కవులు. జంట కవులు వీరిరువురు మాత్రమే. ఇద్దరితో రాసినటువంటి పాఠాలు ఉన్నాయి, భువన విజయం ఇలాంటివి, కానీ జంట కవులు కాదు వాళ్ళిద్దరు. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కథా ప్రక్రియకు చెందింది. ఒక్క ముక్కలో చిన్న విషయం చెప్తా గమనించండి. ఇందులో కాకి, తేనెటీగ, చీమ 3 జంతువులు ఉంటాయి, 3 పాత్రలు అన్నమాట. రాము అసలు పాత్ర. ఆ పిల్లవాడు చదువుకోవటానికి అన్ని వసతులు ఉంటాయి, మంచి ఇల్లు ఉంటుంది, చక్కటి గది ఉంటుంది చదువుకోవటానికి, కానీ చదువుకోవటానికి ఇష్టపడడు. అలా ఇష్టపడక పాఠశాలకు వెళ్ళనటువంటి పిల్లవాడు ఒకరోజు పాఠశాలకు వెళుతూ పక్కనే ఉన్నటువంటి ఒక మామిడి తోటలోకి వెళ్తాడు. వెళ్ళి కాకిని, తేనెటీగని, చీమను అడుగుతాడు, నాతో పాటు ఆడుకోవటానికి రండి అని. అవేమో మాకు పని ఉంది, మేము ఆహారాన్ని సమకూర్చుకోవాలి, భవిష్యత్తుకు సంబంధించి మేము ఆహారాన్ని సమకూర్చుకోవాలని చెప్పేసరికి అప్పుడు ఈ రాము అనే పిల్లవాళ్ళు పరివర్తన కలుగుతుంది. పరివర్తన కలిగి నిజమే కదా, భవిష్యత్తు బాగుండాలంటే ఇప్పుడు చదువుకోవాలి కదా, అది అన్నమాట. అది ఒక కథ. పరివర్తన. ఎవరిలో పరివర్తన కలిగింది? రాములు. గుర్తుపెట్టుకోండి. 3 కొండవాగు అనేటువంటి పాఠం ఈ క్రింది వానిలో ఏ ప్రక్రియకు చెందింది? గేయం, వచన కవిత, లేఖ, సంభాషణ. ఇది లేఖా ప్రక్రియకు చెందింది. జవాబు 3 లేఖా ప్రక్రియ.
ఇందాక చెప్పినటువంటి పరివర్తన పాఠం, ఇప్పుడు చెప్పుతున్నటువంటి కొండవాగు, ఈ 2 పాఠాలు అత్యంత ప్రాముఖ్యమైనవి. అనేక సందర్భాల్లో, అనేక పరీక్షల్లో అడిగినటువంటి ప్రశ్నలు గుర్తుంచుకోండి. ఒకటే మొద్దు గుర్తు, కొండ, వాగు అనేటువంటివి ప్రకృతిలో భాగం. కాబట్టి ఇతివృత్తం ప్రకృతి వర్ణన, అది ఒక లేఖ. గమనించండి, 5వ తరగతిలో ఇచ్చినటువంటిది అన్నమాట. గుర్తుంచుకోండి, కొండ, వాగు లేఖ. 4, కథానిక ప్రక్రియకు చెందిన పాఠమేది? ఈసారి ప్రక్రియ పేరిచ్చి పాఠం ఏదో గుర్తించమంటున్నాడు. 1, నాయాత్ర, మాతృభూమి, భువన విజయం, నాటి చదువు. అన్నీ కూడా 8వ తరగతిలోని పాఠాలే. నాయాత్ర బులుసు వెంకటరమణయ్య, మనం ఇంతకుముందే చెప్పాం. బులుసు వెంకటరమణయ్య, బులుసు అనగానే పులుసు చేయటం రాదు, రావు అనే కలం పేరుతో రచన చేసినటువంటి ఆయన బులుసు వెంకటరమణయ్య. నాయాత్ర యాత్రా రచన అన్నమాట. మొదటిది యాత్రా రచన. 3వది భువన విజయం అని శ్రీకృష్ణదేవరాయల యొక్క సభామండపం పేరు. అది ఒక సాహితీ రూపకం. గుర్తుపెట్టుకోండి, సాహితీ రూపకం అనేటువంటి ప్రక్రియతో ఉన్న ఏకైక పాఠం 8వ తరగతిలో భువన విజయమే. నాటి చదువు మామిడిపూడి రంగయ్య అనేటువంటి కవి రాసినటువంటి పాఠం ఇది. నాటి చదువు ఆయన ఆత్మకథ అన్నమాట. ఇది నాటి చదువు అనేది ఆత్మకథా ప్రక్రియ. ఆయన నాటి కాలంలో చదువు ఎలాగుండేదో వివరించినటువంటి పాఠం అది. కాబట్టి మాతృభూమి అనేటువంటిది సరైనటువంటి జవాబు. ఇది కథానిక. పవని నిర్మల ప్రభావతి అని నేను ఇంతకుముందు కూడా చెప్పాను. 8వ తరగతి పాఠ్యపుస్తకం అంతా ఇతివృత్తాలు, అలాగనే ప్రక్రియలు, కవి, ముఖ్యాంశాలు చెప్పుకునేటువంటి సందర్భంలో చెప్పాను. 2 కుటుంబాలు ఉంటాయి. పద్మజ రాజారావు కొడుకు సుధీరు, చంద్రమ్మ రోసయ్య కొడుకు వీర సైన్యంలోకి వెళ్తాడు, సుధీర్ వ్యాపారవేత్త అవుతాడు, వీర మరణిస్తాడు తన మాతృభూమి కోసం. అది ఒక కథానిక. చాలా అద్భుతంగా ఉంటుంది. 2 కుటుంబాలకు సంబంధించి దేశభక్తి, కుటుంబ విలువలు. ఇది ఇతివృత్తం అన్నమాట. సరే, 5వ ప్రశ్న, మహిళా వర్ణం అనే పుస్తకంలోని ముందు మాట ఈ పాఠానికి చెందినది, లేదా ముందు మాట ఈ పాఠం. మహిళా వర్ణం అనే పుస్తకంలోని ముందు మాట, ఆ ముందు మాటని మనకు పాఠంగా ఇచ్చారు. అది ఏ పాఠం అని అడుగుతున్నాడు. 10వ తరగతి సంబంధించినటువంటిది. ఆప్షన్ 1 జానపదుని జాబు, గోరంత దీపాలు, మా ప్రయత్నం, మాణిక్య వీణ. జానపదుని జాబు వచ్చేసరికి లేఖా ప్రక్రియ, బోయి భీమన్న గారు రచించినటువంటిది లేఖా ప్రక్రియ. జానపదుని జాబు పేరులోనే ఉంది జాబు అని. జాబు అంటే ఉత్తరం, లేఖ. గోరంత దీపాలు అది కథానిక. గోరంత దీపాలు అనేటువంటిది కథానిక. మాణిక్య వీణ అనేటువంటిది వచన కవితా ప్రక్రియ, విద్వాన్ విశ్వం గారిది. విద్వాన్ విశ్వం మనకు 2 సందర్భాల్లో వస్తారు, కొన్ని గుర్తుపెట్టుకోవాలి. బోయి భీమన్న, జానపదుని జాబు కూడా, బోయి భీమన్న కూడా మనకి 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 2 సార్లు వచ్చే కవులు ఉన్నారు. ఏది 3 నుంచి 10 దాకా ఏ పాఠాల్లో అయితేనే. బోయి భీమన్న 2 సార్లు వస్తారు, విద్వాన్ విశ్వం 2 సార్లు వస్తారు, గుర్రం జాషువా గారు 2 పాఠాలు ఉన్నాయి. శ్రీనాథుడి అయితే 7వ తరగతిలో 10వ తరగతిలో. 7వ తరగతిలో పల్నాటి వీర చరిత్ర, 10వ తరగతిలోనేమో భిక్షా పాఠం. కాబట్టి 2 సార్లు వచ్చేటువంటి కవులను కాస్త ప్రాముఖ్యంగా భావించండి. మాణిక్య వీణ వచన కవిత. మా ప్రయత్నం అనేటువంటిది ఇది పీఠికకు సంబంధించినటువంటిది. పీఠిక అనేటువంటి ప్రక్రియ ఒకే ఒక పాఠం 10వ తరగతిలో, అది మా ప్రయత్నం. గుర్తుపెట్టుకోండి. ఓల్గా, వసంత కన్నబిరాన్, కల్పనా కన్నబిరాన్ అనేటువంటి 3 రచించినటువంటిది మా ప్రయత్నం. వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం అనేక మంది స్త్రీల యొక్క జీవిత విశేషాలను క్రోడీకరించినటువంటి పాఠం అన్నమాట మా ప్రయత్నం. అది మహిళా వర్ణం అనేటువంటి ఆ పుస్తకానికి రాసిన ముందు మాటని మా ప్రయత్నం అనే పేరుతో ముందు మాట మొత్తం తీసుకొచ్చి పాఠంగా ఇచ్చాడు. 6 మర్రి చెట్టు పాఠ్యభాగ ప్రక్రియ. మర్రి చెట్టు పాఠ్యభాగం ప్రక్రియ. జీవన చిత్రం, వ్యాసం, పర్యావరణ కవిత్వం, స్వగతం దీనికి సరైన జవాబు. వాస్తవానికి ఇది 7వ తరగతి పాఠం. స్కెచ్ అంటారు అన్నమాట. స్వగతము లేదా స్కెచ్ అనే పదం కూడా వాడతారు. అప్పుడప్పుడు పోటీ పరీక్షల్లో స్వగతం అనకుండా స్కెచ్ అంటాడు. తెలంగాణ పాఠ్య పుస్తకాలు అయితే స్కెచ్ అని ఉంటుందన్నమాట. చెరువు అనేటువంటి ఒక పాఠానికి సంబంధించి. మర్రి చెట్టు అనేటువంటిది స్వగతం. జీవన చిత్రం అనే పేరుతో ఒకే ఒక పాఠం, ఆ ప్రక్రియతో జీవన చిత్రం అనేటువంటి ప్రక్రియతో ఒక్క పాఠమే ఉంది, గుర్తుపెట్టుకోండి.
అట్లా ఒక్క పాఠమే ఉన్నటువంటివి మాత్రం తప్పనిసరిగా గుర్తుండాలి. ఏందంటే అది డూడు బసవన్న 6వ తరగతిలో రావూరి భరద్వాజ ఉన్నాడు కదా, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత 3వ వ్యక్తి అన్నమాట. డూడు బసవన్న గంగిరెద్దుల వారి యొక్క జీవన చిత్రాన్ని వర్ణించిన పాఠం అది. వ్యాసం కాదు, పర్యావరణ కవిత్వం కూడా ఒకే ఒక్క పాఠం ఉంది 9వ తరగతిలో. ఆకుపచ్చని శోకమని 9వ తరగతి గద్య భాగం చివరి పాఠాల్లో ఉంటుందన్నమాట. ఆకుపచ్చ శోకం, ఇంకా అదే అనుకోండి లాస్ట్ పాఠం అది. కాబట్టి స్వాగతం గుర్తుపెట్టుకోండి. మర్రి చెట్టు అనేటువంటిది స్వాగతం. స్వాగతం కూడా కేవలం ఒక పాఠమేనండి. ఇంకెక్కడ మనకి 6 నుంచి 10 దాకా ఎక్కడ స్వాగతానికి సంబంధించిన ప్రక్రియ ఉండదు. మర్రి చెట్టు స్వాగతం. తర్వాత 7వ ప్రశ్న, క్రింది వాటిలో పాఠము ప్రక్రియల పరంగా సరైనవి గుర్తించండి అనేటువంటి ఒక ప్రశ్న అప్పుడప్పుడు అడుగుతున్నాడు. మనం గమనిద్దాం. అంటే సరైన జతను గుర్తించండి అని. సమదృష్టి గజల్, నాటి చదువు ముఖాముఖి, ఏ దేశమేగిన యాత్రా చరిత్ర, నాటి చదువు జీవిత చరిత్ర. ఇవి ఆప్షన్స్. ఇక సరైన జతను ఏమిటి గుర్తించండి అని ఆప్షన్లు ఇచ్చాడు. ఒకసారి పరిశీలిద్దాం. సమదృష్టి గజలేనా 8వ తరగతిలో ఉంది. సమదృష్టి అనేటువంటి పైడి తెరేష్ బాబు గారిది సమదృష్టి గజల్. ఆంధ్రప్రదేశ్ పాఠ్యపుస్తకాల్లో ఉన్న ఏకైక గజల్, ఇంకదే గుర్తు, ఒక్కటే గజల్. సమదృష్టి పాఠం పేరు పైడి తెరేష్ బాబు. కన్నొకటే నలుపు, కంటి చూపు నలుపు కాదు, చెట్టు ఒకటే నలుపు, చెట్టు కాపు నలుపు కాదని చాలా అద్భుతంగా ఉంటుంది, పరిశీలించవచ్చు మీరు. అది రైటే, మొదటి రైటే. 2, నా చదువు. నా చదువు అనేది ముఖాముఖి అని ఇచ్చాడు, అది తప్పు, ముఖాముఖి కాదు. ముఖాముఖి అనే ప్రక్రియతో కేవలం ఒకే ఒక్క పాఠం ఉంది 9వ తరగతిలో. ఆశావాది ప్రకాశ్రావు గారు రచించినటువంటి ఆశావాది పాఠం పేరే ఆశావాది. ఆయనతో ముఖాముఖి, ముఖాముఖి అంటే ఇంటర్వ్యూ చేసినట్లుగా సాగిద్దనమాట. అది తప్ప మనకు ఎక్కడా లేదు, గుర్తుపెట్టుకోండి. ఆశావాది పాఠం ముఖాముఖి ప్రక్రియ. కాబట్టి 2వ తప్పు. ఏ దేశమేగినా యాత్రా చరిత్ర, పేరులోనే ఉంది. ఏ దేశమేగినా అంటే ఎన్ని దేశాలు తిరిగినా అని అర్థం. కాబట్టి యాత్రా చరిత్ర రైటే. ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారు 9వ తరగతికి సంబంధించింది ఇది కూడా. 4వది వచ్చేసరికి నాటి చదువు జీవిత చరిత్ర. వాస్తవానికి నాటి చదువు అనేది 8th క్లాసులోది. మామిడిపూడి వెంకటరంగయ్య రచించినటువంటిది నాటి చదువు. అది ఆయన ఆత్మకథ. అంటే ఆయన ఆత్మకథలో నాటి చదువు ఎట్లుండేదంటే అని చెబుతాడనమాట. కాబట్టి ఇది తప్పు. జవాబు వచ్చేసరికి 1వది ఈ, అది గమనించండి. తర్వాత ప్రశ్న, గజల్ ప్రక్రియకి చెందిన పాఠం. ఇది ఇంతకు ముందే చెప్పుకున్నాం. సమదృష్టి, పయనం, చిరమాలిన్యం, మేలిమలుపు. సమదృష్టి సరైన జవాబు. ఓన్లీ 1, ఒక్కటే ఒక పాఠం గజల ప్రక్రియకి సంబంధించి, గుర్తుపెట్టుకోండి, సమదృష్టి. అది. 9, కప్పతల్లి పెళ్ళి ఈ ప్రక్రియకు చెందినది. కప్పతల్లి పెళ్ళి ఈ ప్రక్రియకు చెందినది. గేయం, వచన కవిత, పద కవిత, కథానిక. కప్పతల్లి పెళ్ళి అనేటువంటిది గేయం. కప్ప తల్లి పెళ్ళి నేడు చూడారే కావిళ్ళ నీళ్ళొంపినాడు అంటూ చాలా అద్భుతంగా ఉంటుంది. సంస్కృతి సాంప్రదాయాలు ఇతివృత్తంగా కలిగిన, కప్పలకు పెళ్ళిళ్ళు చేస్తే వానలు పడతాయి అనేటువంటి సాంప్రదాయాన్ని తెలియజేసేటువంటి పాఠం. అది ఒక గేయం, గుర్తుంచుకోండి. 7వ తరగతి అన్నమాట. తర్వాత 10వ ప్రశ్న, క్రింది ప్రక్రియలకు సంబంధించిన పాఠాలను గుర్తించండి. ఇందాక పాఠాలు ప్రక్రియలు ఇచ్చారు కదా, ఇప్పుడు కాస్త భిన్నం అన్నమాట. ప్రక్రియలకు సంబంధించిన పాఠాలు. వీటికి ఆప్షన్ ఏమన్నాండి, ఆలస్యం అవుతుంది కదా. కథానిక ఆంధ్ర వైభవం, మాండలిక కథ పయనం, గేయం చిరమాలిన్యం, వచన కవిత మాతృభూమి. ఆంధ్ర వైభవం అనేటువంటిది ఏమిటి? కథానిక, మాండలిక కథ, గేయమా, వచన కవిత? ఆంధ్ర వైభవం 8వ తరగతి మొట్టమొదటి పాఠమేనమాట. గేయం, మాత్రా ఛందస్సులో ఉన్న గేయం అది. కాబట్టి ఆంధ్ర వైభవం గేయం. పయనం అనేటువంటిది ఇదిగో, ఇవన్నీ 8వ తరగతి పాఠాలేనండి. పయనం అనేటువంటిది మాండలిక కథ.
అనంతపురం జిల్లాలో వలస వెళ్తున్నటువంటి ఒక కుటుంబానికి సంబంధించినటువంటి కథ అన్నమాట. అది కూడా మాండలిక కథ. రాయలసీమ మాండలికంలో సాగేటువంటి కథ. గుర్తుంచుకోండి. పయనం అనేటువంటిది మాండలిక కథ. చిరమాలిన్యం వచ్చేసరికి ఇది వచన కవిత. చిరమాలిన్యం వచ్చేసరికి వచన కవిత. షేక్ ఖాజా హుస్సేన్ అనేటువంటి ఆయన రచించినటువంటి పాఠం. గుర్తుపెట్టుకోండి. షేక్ ఖాజా హుస్సేన్ దేవిప్రియగా ప్రసిద్ధుడు. ఎన్నోసార్లు అడిగినటువంటి ప్రశ్న అది. అది చిరమాలిన్యం. మాతృభూమి వచ్చేసరికి కథానిక. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 2 కుటుంబాలకు సంబంధించినటువంటి కథ అని. మాతృభూమి అనేటువంటిది కథానిక. పవని నిర్మల ప్రభావతి గారు రచించింది. సరే. 11 ముఖాముఖి ప్రక్రియకు చెందిన పాఠం. నేను ఇంతకు ముందే చెప్పాను, ఒకే ఒక్క పాఠం ఉంది ముఖాముఖికి సంబంధించి 9వ తరగతిలో. అది తప్ప ఎక్కడా లేదని. ఆప్షన్స్: ప్రేమైన నాన్నకు, ఆత్మకథ, ఆశావాది, ఆకుపచ్చని శోకం. ప్రేమైన నాన్నకు లేఖ ప్రక్రియ. ఆత్మకథ ఇది చాలా ముఖ్యమైనది, గమనించండి. ఆత్మకథ అనేటువంటిది ఆత్మకథ లేదా స్వీయ చరిత్ర అనే ప్రక్రియకి చెందింది కాదు. అది పాఠం పేరు మాత్రమే ఆత్మకథ. అది ఒక వచన కవితా ప్రక్రియ. ఎండ్లూరు సుధాకర్ గారు రచించినటువంటి 9వ తరగతిలోదనమాట. ఆకుపచ్చని శోకం ఇందాకొచ్చింది. ఆకుపచ్చని పర్యావరణ కవిత్వం అన్నమాట. కాబట్టి ఆకుపచ్చని శోకం పర్యావరణ కవిత్వం అనేటువంటి ప్రక్రియకి చెందింది. ముఖాముఖి ప్రక్రియ ఏమిటంటే ఆశావాది. సరైన జవాబు 3 ఆశావాది. గుర్తుంచుకోండి, ఒకే ఒక్క పాఠం ముఖాముఖి ప్రక్రియకు చెందినది. 12 క్రింది పాఠాలకు సంబంధించిన ప్రక్రియలను జతపరచండి. ఆప్షన్స్ ఇవ్వట్లేదులేండి. శతక మధురిమ ప్రబంధం, మాణిక్య వీణ అనువాద కథ, చిత్రగ్రీవం శతకం, సముద్రలంఘనం వచన కవిత. ఇవి జతపరచమన్నాడు. శతక మధురిమ పేరులోనే ఉంది, దీన్ని బట్టి గమనించవచ్చు. శతక మధురిమ కాబట్టి ప్రక్రియ వచ్చేసరికి శతకం. మాణిక్య వీణ 10వ తరగతిలో, ఇవన్నీ 10వ తరగతి పాఠాలే. మాణిక్య వీణ అనేటువంటిది వచన కవిత. మాణిక్య వీణ అనేటువంటిది వచన కవిత. విద్వాన్ విశ్వం రచించినటువంటిది. 2 సార్లు ఉన్నటువంటి రచయిత అయిన విద్వాన్ విశ్వం. పెన్నేటి పాట అనేటువంటి గ్రంథ రచయిత విద్వాన్ విశ్వం. విద్వాన్ విశ్వం అసలు పేరేమిటని 2-3 సార్లు అడిగాడు. విద్వాన్ విశ్వం అసలు పేరు మేసరగండ విశ్వరూపాచారి. చిత్రగ్రీవం పాఠం ఇది అనువాద కథ. కలకత్తాలోని పావురాలకు సంబంధించినటువంటిది అనమాట. చిత్రగ్రీవం అసలు పావురం పేరే చిత్రగ్రీవం. చిత్రమైన గ్రీవం కలదు. గ్రీవం అంటే మెడ. సుగ్రీవుడు అంటాం కదా, మంచి గ్రీవం, మంచి మెడగలిగిన వాడు అని అర్థం. కాబట్టి చిత్రగ్రీవం అనేటువంటిది అనువాద కథ. సముద్ర లంఘనం, సముద్రాన్ని లంఘించింది ఎవరు? హనుమంతుడు. కాబట్టి హనుమంతుడు సముద్రాన్ని లంఘించడం అనేటువంటిది రామాయణంలో ఉంది. ఆ రామాయణంలోని రాముని యొక్క విశేషాలతో అయ్యలరాజు రామభద్రుడు ప్రబంధాన్ని రచించాడనమాట. కాబట్టి సముద్ర లంఘనం అనేటువంటిది ఏ ప్రక్రియకి చెందిందంటే రామాభ్యుదయం అనేటువంటి కావ్యం ప్రబంధానికి చెందిందనమాట. ప్రక్రియ ప్రబంధం. అయ్యలరాజు రామభద్రుడు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని ఒక కవి. 13 క్రింది వానిలో వచన కవిత ప్రక్రియలో ఉన్న పాఠ్యాంశాలను గుర్తించండి అన్నాడు. ఆప్షన్స్: చిరమాలిన్యం, ధన్యుడు, మేలుకొలుపు, అక్షరం. చక్కటి ప్రశ్న. వచన కవితకు చెందినటువంటి 2 పాఠాలను గుర్తించమన్నాడు. వీటిల్లో చిరమాలిన్యం అనేటువంటిది 8వ తరగతిలో షేక్ ఖాజా హుస్సేన్ దేవిప్రియగా ప్రసిద్ధి చెందినటువంటి కవి. కాబట్టి చిరమాలిన్యం అనేటువంటిది వచన కవిత. 2 ధన్యుడు. ధన్యుడు అనేటువంటిది 10వ తరగతిలో పరవస్తు చిన్నయ్య సూరి రచించినటువంటి పంచతంత్రం కథల్లోని కథ కదా ఇది, మిత్రలాభంలోది. కాబట్టి ఇది కథ అన్నమాట. అందులో పాత్రలు చాలా ముఖ్యమైనవి, గమనించండి. 3 మేలుకొలుపు. మేలుకొలుపు అనేటువంటిది ఆధునిక పద్యం. అక్షరం. అక్షరం వచ్చేసరికి 7వ తరగతి మొట్టమొదటి పాఠం అన్నమాట. అక్షరం రావినూతల ప్రేమకిషోర్ రచించినటువంటిది. ఇది వచన కవిత. కాబట్టి ఆ ఈ జవాబు 4. చివరి ప్రశ్న 14 ద్విపద ప్రక్రియకు చెందినటువంటి పాఠం. బాలచంద్రుని ప్రతిజ్ఞ, కప్పతల్లి పెళ్లి, చిన్ని శిశువు, అక్షరం. ఒకే ఒక్క పాఠం 6 నుంచి 10 దాకా ద్విపద ప్రక్రియలో ఉన్న ఏకైక పాఠం ఏమిటంటే బాలచంద్రుని ప్రతిజ్ఞ. గుర్తుపెట్టుకోండి. కేవలం ఓన్లీ 1 ఉన్నాయి మాత్రం తప్పనిసరిగా గుర్తుండాల్సిందే.
ద్విపద ప్రక్రియకు చెందింది బాలచంద్రుని ప్రతిజ్ఞ. కవి శ్రీనాథుడు. పల్నాటి వీర చరిత్రలోనిది. పల్నాటి వీర చరిత్ర ద్విపద ప్రక్రియలో రాసినటువంటిది. అదే శ్రీనాథుడు 10వ తరగతిలో భిక్షా పాఠ్యభాగం కూడా రచించాడు. అది కూడా గమనించండి. అంటే ఒకే కవి 2 సార్లు వచ్చారని చెప్పుకున్నాం కదా ఇందాక. బోయి భీమన్న, విద్వాన్ విశ్వం, గుర్రం జాషువా, శ్రీనాథుడు. వీళ్ళంతా 2 సార్లు 2 పాఠాలు అనమాట. వీళ్ళ 2 పాఠాలు ఉన్నటువంటివి. కప్పతల్లి పెళ్ళి వచ్చేసరికి గేయం. కప్ప తల్లి పెళ్ళి నేడు చూడాలే కావిళ్ళ నీళ్ళొంపినాడు అనేటువంటి గేయం. చిన్ని శిశువు అనేటువంటిది ఇది కూడా ఒక్కటే. కేవలం ఇది జాగ్రత్తగా గమనించండి. ఇది పద కవిత. పద కవిత అనేటువంటి ప్రక్రియకు చెందింది అన్నమాచార్యులు వారి కీర్తన చిన్ని శిశువు అనేటువంటిది. అక్షరం ఇంతకుముందు చెప్పుకున్నట్టు వచన కవిత. ఇవి కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు. ఈ విధానంలో మరి కొన్ని మిగిలినవి చదువుకొని మంచి మార్కులు పొందాలని ఆశిస్తూ తర్వాత వీడియోలో పాఠం, ఆ పాఠంలో ఉన్న పాత్రల గురించి ప్రస్తావన చేసుకుందాం అండి. అందరికీ ధన్యవాదాలు.